హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా తీసుకోవడానికి అనువుగా ఉండే దోశ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెట్ వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. దీనికోసం ముందుగా 1 కప్పు మినపప్పు, అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు సజ్జలండి. ఇవి సజ్జలు తీసుకుని కొద్దిగా 1 స్పూన్ వరకు మెంతులు కూడా ఇందులో వేసేసి ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని ఒక నైట్ అంతా ఇలా బాగా నానబెట్టేసుకోవాలండి. దగ్గరగా మనం 8 అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి, మార్నింగ్ అయినా నైట్ అయినా. తర్వాత ఇలా గ్రైండర్ తీసుకుని ఇందులో కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సజ్జలు, మినపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుందండి, ఎలా అయినా పర్లేదు. ఇలా వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు చూసుకుంటూ చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లో తీసేసుకుని మళ్ళీ ఈ తీసిన మిశ్రమాన్ని ఒక 7 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి వదిలేస్తే మనకి చూడండి చక్కగా పొంగింది. ఇప్పుడు మనం దీనిని మనకెంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మన దోశ బ్యాటర్ ఎలా అయితే దోశ వచ్చేందుకు వీలుగా వాటర్ వేసుకుని కలుపుకుంటామో అదేవిధంగా మనం వాటర్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలా చూడండి ఈ విధంగా దోశలాగా వేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా మనకి సజ్జ దోశ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి రెసిపీ. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్